నమస్తే. ఏం చేస్తుంటారు? నేను వ్యవసాయం చేస్తాను. వ్యవసాయం చేస్తుంటారు. ఏంటి అసలు వ్యవసాయం పరిస్థితి ఎట్లా ఉంది? వ్యవసాయం పరిస్థితి అంతా అల్లకల్లోలంగా ఉంది. ఏంటంటారు కారణం? సరిగ్గా కాలువల నుంచి నీళ్ళు అవ్వట్లేదండి. ఇంతవరకు ఇన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నాం. ఇప్పుడు వచ్చిన పరిస్థితులు ఎప్పుడూ రాలేదు. అడిగినా గానీ మనకి వాటర్ ఎవరు కాలువ నుంచి, బోర్లు పని చేయట్లేదు. మళ్ళీ వచ్చేసి మోటార్లకి మీటర్ పెడతాం అంటారు. ఇవన్నీ చూసుకుంటూ పోతే ఇది ఎక్కడికి పోతుంది, ఎంతవరకు పోతుంది అనేది ఎవరికి అర్థం కావట్లేదు. ఒకప్పుడు వ్యవసాయం అనేది చాలా కలుపుతరుగులాగా ఉండేది, కానీ ఈ రోజు వ్యవసాయం చేయడం అనేది చాలా నష్టం, చాలా కష్టంగా చేయాల్సి వస్తుంది. చాలా మంది ఏమవుతున్నారు, ఏం ఉపయోగపడట్లేదండి. ఫర్ ఎగ్జాంపుల్ నిన్న వర్షం వచ్చింది, మళ్ళీ తుఫాన్ వచ్చింది, మైచెల్ తుఫాను. దాంట్లో ఎవరికి కూడా ₹1 కూడా లబ్ధి పొందలేదు. పంట నష్టపోయారే కానీ ఎవరికల్లే దాన్ని గవర్నమెంట్ నుంచి ఎవరు ₹10 కూడా సాయం పొందిన వాళ్ళు ఎవరూ లేదు. ఇట్లాంటి పరిస్థితులు చాలా ఉన్నాయని చెప్పుకుంటూ పోతే. సో ఈ గవర్నమెంట్ ప్రస్తుత పరిస్థితుల్లో అయితే ఈ గవర్నమెంట్ ఉపయోగం లేదు. సో మరి ఎన్నికలు దగ్గరికి వస్తా ఉన్నాయి. మీరు చెప్తున్న దాని ప్రకారం చూస్తే మరి ఏది గెలిచే అవకాశం ఉందనుకోవాలంటారు ఈ ఎన్నికల్లో? ప్రస్తుతం అయితే తెలుగుదేశం, జనసేన పార్టీకి అవకాశం ఎక్కువగా ఉంది. ఎందుకంటే ప్రజలంతా చాలా ఇబ్బందులకు గురవుతున్నారు ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్ తోటి. సో ఈ గవర్నమెంట్ మాకు వద్దు అనే ఒక పరిస్థితి నెలకొని ఉంది. ఇప్పుడు ప్రభుత్వం పథకాలు ఇస్తా ఉంది, మరి నిజంగా రాష్ట్రంలో సామాన్యుల పరిస్థితి ఎట్లా ఉంది? ఈ పథకాల వల్ల వాళ్ళకి ఏమైనా ఉపయోగం ఉంటుందంటారా? అది జెన్యూన్ గా ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళకి ఇవ్వాలండి. అంతేగాని పార్టీ కార్యకర్తలకు పార్టీ ఒక పార్టీని భుజాన్ని వేసుకుని వాళ్ళకే ఇచ్చుకొని మేము ఇచ్చామని చెప్పి 10 మందికి ఇచ్చేసి 100 మందికి ఇచ్చాం, 150 మందికి ఇచ్చామంటే ఆ లెక్కలు ఎవరికీ తెలియదు. మేము ఇచ్చామని ఆ మాట అయితే అంటున్నారు, కానీ ఎవరికి ఇచ్చారనేది లిస్ట్ అయితే చూపించమనండి. ఏ గ్రామంలో అయినా సరే అదంతా ఎక్కడ పోతుంది, సొమ్మంతా ఎక్కడ పోతుంది. ఇట్లా చాలా విధ్వంస కార్యక్రమాలు చాలా ఉన్నాయండి ఈ గవర్నమెంట్ లో. సో అందు గురించి ప్రతి ఒక్క పౌరుడు కూడా ఈ గవర్నమెంట్ వ్యతిరేకిస్తూనే ఉన్నారు ప్రస్తుత పరిస్థితులు. ఈ మధ్య అంబేద్కర్ విగ్రహాన్ని ఓపెన్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. దాంట్లో భాగంగా అంటరానితనం గురించి, పెత్తందారీ వ్యవస్థ గురించి ఆయన చాలా చక్కగా స్పీచ్ ఇచ్చారు. సో దాన్ని మీరు ఎట్లా చూస్తారు? అది అంతా మాటలు చెప్పడానికను చేతలకి చాలా తేడా ఉంది. ఆయన ఇంటికి వెళ్ళిన ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు ఎవరైనా సరే, ఎంపీలు కానివ్వండి, ఎమ్మెల్యేలు కానివ్వండి, గుమ్మం బయట నుంచోబెట్టి మాట్లాడతారు. కనీసం వాళ్ళకి గుమ్మం లోపలికి వెళ్ళడానికి కూడా ఎంట్రన్స్ ఉంది. సో అటువంటి పరిస్థితుల్లో మరి ఆయన మాట్లాడటం అనేది, మాటల్లో నేను మాట్లాడతాను, ఇప్పుడు మీ టీవీ ముందు చాలా మాట్లాడటం ఉంది. ప్రాక్టికల్ గా వచ్చి నేను చేసేటప్పుడు అది నిరూపించి చూపించాలి. అది లేకుండా ఊరికే మైక్ దొరికింది కదా అని చెప్పేసి నా ఇష్టం వచ్చినట్టు నేను మాట్లాడటం అది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. పైగా ఆయన ఒక సీఎం హోదాలో ఉండి అలా చేయటం అనేది అసలు పద్ధతే కాదు. లేదండి, అసలు వాస్తవంగా చెప్పాలంటే అసలు ఆ విగ్రహాన్ని అక్కడ పెట్టకూడదండి. అది విజయవాడ నగర ప్రజలకు ఉపయోగపడే గ్రౌండ్ అండి. ఆ గ్రౌండ్ లో చాలా రకాల కార్యక్రమాలు జరిగాయి ఇంతకుముందు. ఇప్పుడు అనవసరంగా ఆ గ్రౌండ్ ని నాశనం చేస్తారు. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు 100 ఎకరాలు భూమిని రాజధానిలో ఇస్తా అని చెప్పారు. ఈయన ఓన్లీ 10 ఎకరాలు 12 ఎకరాల్లో పెట్టి నేనేదో పెట్టేశాను, చేసేసాను, దానికి 400 కోట్లు ఖర్చు అయిందంటే ఆ 400 కోట్లు ఎక్కడేయండి డబ్బులు? ప్రభుత్వ ఖజానాయా, కార్పొరేషన్ డబ్బులు? అది డిక్లేర్ చేయమనండి ఫస్ట్. అది చేయరు. మేము చేసాం. ఏం చేశారు మీరు? ఎవరి డబ్బులతో చేశారు? మీ జేబులో డబ్బులతో చేశారా? గవర్నమెంట్ డబ్బులతో చేశారా? ఎవరి డబ్బులతో చేశారు? అది చెప్పానండి క్లారిటీగా. అవునండి, ప్రజల సొమ్ముతో చేసావు. నేను ప్రజల సొమ్ముతో చేశాను, ఎస్సీ కార్పొరేషన్ డబ్బులతో చేశాను, ఓపెన్ గా చెప్పానండి. తప్పే ఉంది దాంట్లో. చేసావు కాబట్టి చేశాను చెప్పుకోవడానికి కూడా భయపడాల్సిన అవసరం ఏముంది? అదేనండి, గ్రామాల్లోంచి ఈ కార్పొరేషన్ లోంచి డబ్బులు తీసుకొచ్చేసి అవి కూడా మళ్ళీ అప్పులు తీసుకొచ్చి సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన డబ్బుల్ని ఏమో స్టేట్ గవర్నమెంట్ లో వేసుకొని వాళ్ళ పేరు చెప్పకుండా మేమే చేసాం. గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఏమి ఇవ్వలేదు, వీళ్ళకి ₹10 కూడా ఇవ్వలేదా? చాలా సొమ్ము సెంట్రల్ గవర్నమెంట్ తీసుకుని ఏ రోజు వాళ్ళకి బిల్స్ కానీ ఏదైనా యుటిలిటీస్ ఏం చేసామనేది కానీ ఇంతవరకు ఒక లెక్కపత్రం లేకుండా తయారు. నియోజకవర్గంలో గన్నవరం నియోజకవర్గం ఏంటంటారు పరిస్థితి? ఇక్కడ గన్నవరం నియోజకవర్గ పరిస్థితి ఎప్పుడు కూడా ఇది తెలుగుదేశం పార్టీకి కంచుకోవటం. లాస్ట్ టైం కూడా వల్లభనేని వంశీ అనే వ్యక్తి చాలా తక్కువ మెజారిటీతోనే బయటపడ్డాడు. ఎందుకంటే అతను చేసిన అవినీతి ఆరోపణలు చాలా ఉన్నాయి. సో ఆ ఆరోపణల దృష్ట్యా ఈసారి ఆయన టికెట్ కూడా ఎవరని ప్రస్తుతం అయితే వింటున్నాము. అది ఎంతవరకు అనేది మనకే తెలియదు. ఇచ్చినా కూడా ఆయన గెలవలేడు.
అంటే ఇప్పుడు ఏదో సామెత ఉంటది కదా, అటు జడి ఇటు జడి అని ఏదో సామెత ప్రకారం అటు వెళ్ళి జగన్మోహన్ రెడ్డి మెప్పు కోసం తెలుగుదేశం నాయకుల్ని వాళ్ళ కుటుంబాల మీద విమర్శలు చేసి ఇప్పుడు ఎటు కాని పరిస్థితి తెచ్చుకున్నారని అనుకోవచ్చు. అవునండి, 100% అది 100% అదే పరిస్థితి. ఒకవేళ అలా జరగకుండా ఉండటం అయితే ప్రజల్లో సానుభూతి ఉండేది ఇంకా వంశీ మీద. కొంతవరకు ఉండేది, అది 100% అని నేను చెప్పను, కానీ కనీసం ఒక 20% 30% వరకు సానుభూతి ఉండేది. ఫోన్లే ఏమోలే ఏదో చేసేళ్ళే అని కొంతవరకు ఉండేది. అది అనవసరంగా చేతులారా చెడగొట్టుకున్నారు. సో ఇక్కడ నియోజకవర్గంలో జనసేన టీడీపీ పొత్తు ఎట్లా ఉందన్న, అసలు గ్రౌండ్ లెవెల్ ఎట్లా ఉందనుకో? ప్రస్తుతానికైతే జనసేన తెలుగుదేశం పార్టీ 2 పార్టీల పొత్తు కూటమిది చాలా బాగుందండి ప్రజెంట్. ఇక ముందు ఇంకా బాగుంటుందని మేము ఆశిస్తున్నాం. ఎందుకంటే వాళ్ళు ఉన్న అండర్స్టాండింగ్ కానీ ఏదైనా కానీ ప్రస్తుత పరిస్థితుల్లో చాలా కలిసిమెలిసి వెళ్తున్నారు. సో ఇప్పుడు ఎన్నికల దగ్గరికి వస్తున్నాయి కాబట్టి షర్మిల కాంగ్రెస్ బాధ్యతలు చేపడతా ఉంది అధ్యక్షులు. ఆ ప్రభావం ఎంతవరకు ఉంటుంది అంటారు ఈ ఎన్నికల్లో? ఆ ప్రభావం ఉన్నా కానీ ఇప్పుడు ఈ కూటమికి ఏమీ ఇబ్బంది ఉండదండి. ఎందుకంటే షర్మిల గారు ఇప్పుడు ఇది చేసినా కూడా వచ్చే మొత్తం ఓటింగ్ అంతా డైవర్ట్ అయ్యేదంతా వైసీపీ నుంచి. ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ ఓటింగే వైసీపీకి వెళ్ళింది. ఇప్పుడు ఆ ఓటింగే అటు వెళ్తుంది, కానీ టీడీపీకి జనసేనకి పోయే లాస్ అయితే ఏమి ఉండదు.